గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఎంసెట్లో కంటిన్యూటీ మీద ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ షార్ట్ ట్రిక్స్ నేర్పుతున్నాం. మనకి ఎంసెట్ ఎగ్జామ్స్ దగ్గరగా వచ్చే ఏపీ వాళ్ళకి ఆల్రెడీ తెలంగాణ వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయాయి. సో ఏపీ వాళ్ళకి ఎగ్జామ్ దగ్గరకు వచ్చాయి కాబట్టి వీళ్ళు ఈ 10 days 15 days ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా మనం 10,000 లోపల ర్యాంక్ కొట్టాలి అంటే 80 మార్కులు పక్కాగా రావాలి. ఓకే, మనం లాస్ట్ 10 days నుంచి ఎంసెట్లో కానీ కొన్ని షార్ట్ ట్రిక్స్ కానీ టాపిక్ వైజ్ చేసాం, అవన్నీ చెక్ చేసుకోండి. డెఫినెట్గా మీకు 50+ మార్క్స్ అయితే పక్కాగా వస్తాయి. ఓకే, ఈరోజు కంటిన్యూటీ ఈజీగా ఒక బిట్ మనకు వస్తుంది, నో డౌట్. ఇందులో షార్ట్ ట్రిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా మీకు ఏ టాపిక్ కావాలో మీరు కామెంట్ బాక్స్లో చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ ఈ రెండు ఫార్ములాలు చూసుకోండి, ఈ రెండు ఒకే ఫార్ములా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. ఏ లిమిట్ని ఎక్కడ వాడాలి, ఏ ఫార్ములాని ఎక్కడ వాడాలో చెప్తాను. ఓకే, ఫస్ట్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1+x బై 1/x హోల్ పవర్ 1/x ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లిమిట్ ఏమీ ఇవ్వలేదు, ఈ కండిషన్ వాడుకోవాలి. ఓకే, దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1+x బై 1 - x హోల్ పవర్ 1/x. ఇది ఏ ఫార్ములాలో ఉందండి? 1/∞ ఫార్ములా ఉంది. 1/∞ ఫార్ములా అంటే ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ g ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1. ఇది మన లిమిట్స్లో వాడాం, ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఓకే, దేర్ ఫోర్ ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1/x ఇక్కడ రాసి -1 రాసుకోండి. 1 క్యాన్సిల్, 2x బై వచ్చింది. దేర్ ఫోర్ x క్యాన్సిల్, 2/1 - x వచ్చింది. ఎక్స్టెండ్స్ ఎంత ఇచ్చాడండి? 0 ఇచ్చాడు. అంటే ఈ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్. ఈ పవర్ 2/1 అంటే ఈ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్. ఎఫ్ ఆఫ్ 0 ఎంత ఏందండి? ఈ స్క్వేర్. ఈ ఫార్ములా వాడాం. ఓకే, ఇది ఎప్పుడు పడింది సమ్ చూసుకోండి, 2024 May 22 పడింది. నెక్స్ట్, ఇఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు, ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0, దీని ఎఫ్ ఆఫ్ 0 ఎంత అని అడిగాడు. ఇది May 2024లో పడింది, May 21. యాక్చువల్గా దీన్ని రేషనలైజ్ చేయాలి, అంత అవసరం మనకు లేదు. ఇక్కడ దీన్ని 0/0 ఫామ్లో ఉంది కాబట్టి ఎల్ హాస్పిటల్ కట్టాను. ఎల్ హాస్పిటల్ అంటే ఏంటండి? సపోజ్ ఫంక్షన్ 0/0 అయితే f'(x/g'(x) కడతారు. అది కూడా 0/0 ఫామ్లో వస్తే మళ్ళీ డబుల్ డెరివేటివ్ కడతారు. ఓకే, ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2√1/x. మళ్ళీ దీని డెరివేటివ్ కడితే x డెరివేటివ్ 0 1 డెరివేటివ్ 0 x డెరివేటివ్. దేర్ ఫోర్ x టెన్స్ టు 0 అండి, 1/2 వచ్చింది. దేర్ ఫోర్ ఆన్సర్ 1/2. ఎందుకంటే సేమ్ కండిషన్, ఫస్ట్ ఫార్ములా అప్లై చేసాం. ఓకే, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అనే ఫార్ములా అప్లై చేసాం. దేర్ ఫోర్ ఆన్సర్ 1/2. ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి ఫర్ విచ్ ద ఫంక్షన్, ఒక ఫంక్షన్ ఇచ్చాడు చూడండి, -π/x లెస్ దాన్ -π/6 లెస్ దాన్ x లెస్ దాన్ 0, బి x0 ఈ పవర్ tan 2x బై tan 3x ఈ వాల్యూ ఇచ్చాడు. ఇది May 20, 2024లో పడింది. కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, లెస్ దాన్ 0 ఇచ్చాడు, ఈక్వల్ టు ఇచ్చాడు, గ్రేటర్ దాన్ 0 ఇచ్చాడు. అంటే ఇది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చెక్ చేయాలి, రైట్ హ్యాండ్ లిమిట్ చెక్ చేయాలి, ఈ వాల్యూ చెక్ చేయాలి. కానీ వాడు ఇచ్చిన కండిషన్ ఏంటి? కంటిన్యూస్ అని ఇస్తాడు. దేర్ ఫోర్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ తీసుకున్నాను. 1 + sin x బై a బై sin x. ఇది ఏ ఫార్ములాలో ఉందండి? 1/∞ ఫామ్లో ఉంది. 1/∞ ఫామ్లో ఉంది. అంటే ఈ పవర్ g ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 + sin x -1. 1 ఇక్కడ 1 క్యాన్సిల్, sin x క్యాన్సిల్, అంటే ఈ పవర్ ఏ వచ్చింది. అలా ఉంచండి. నెక్స్ట్, రైట్ హ్యాండ్ లిమిట్ తీసుకోండి. ఈ పవర్ tan 2x బై 3x. ఇక్కడ ఏం చేశాడు? tan 2x బై 2x మీకు గుర్తుందా? ఈ వాల్యూ దట్ ఈస్ ఈక్వల్ టు tan 3x బై x లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 కామన్. ఫార్ములా చూసుకోండి ఒకసారి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 tan 2x బై x ఈజ్ ఈక్వల్ టు 2. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 tan 3x బై x ఈజ్ ఈక్వల్ టు 3. దేర్ ఫోర్ ఇక్కడ 2xతో డివైడ్ చేసి 2xతో మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ 3xతో డివైడ్ చేసి 3xతో మల్టిప్లై చేస్తున్నాను. దేర్ ఫోర్ ఆన్సర్ ఈ పవర్ 2/3. అంటే ఈ పవర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ టు బి. ఎందుకంటే ఆల్రెడీ ఈ కండిషన్ చూడండి, x ఈక్వల్ టు 0 అయితే బి. దేర్ ఫోర్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2/3, ఏ ఈజ్ ఈక్వల్ టు 2/3. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సమ్, ఇది May 19, 2024లో పడింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు, ఈ వాల్యూ ఇచ్చాడు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ఎగ్జిస్ట్ అన్నాడు. ఇంకా మీరు ఏం చేయకండి. సరే ఏం చేయకపోతే ఎలాగా అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 కంటిన్యూస్ అయిపోయింది వాడు. అయితే ఈ రిలేషన్
కంటిన్యూస్ అయిపోయిందంటే మీనింగ్ ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ యాక్సెప్ట్ చేసింది, రైట్ హ్యాండ్ లిమిట్ యాక్సెప్ట్ చేసింది. ఈ రెండు లిమిట్ ఎగ్జిస్ట్ అయిపోయి ఎక్స్ ఉన్న ప్లేస్లో 1 పెట్టండి. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ అయిపోయింది. దేర్ ఫోర్ ఎక్స్ ఉన్న ప్లేస్లో 1 పెట్టండి. దేర్ ఫోర్ 3a - 2b 3a - 2b ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఉన్న ప్లేస్లో 1 పెడితే a + b + 1 3a - 2b ఈజ్ ఈక్వల్ టు a + b + 1 3a - a 2a అంటే -3b ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఇస్ ద ఆన్సర్. అర్థమైందండి? నెక్స్ట్ సమ్ నెంబర్ 5. ద ఫంక్షన్ f of x is equal 2/5 - x, x less than 3, 5 - x, x greater than or equal 3. ఏపీ మే 18, 2024లో పడింది. ఇది లెఫ్ట్ డిస్కంటిన్యూస్ అవుతుందా, లెఫ్ట్ కంటిన్యూస్ అవుతుందా, రైట్ కంటిన్యూస్ అట్ 5 అవుతుందా, డిస్కంటిన్యూస్ 5 అవుతుందా? అసలు ఈ రెండు అవే అవ్వవు, ఈ రెండే అవ్వాలి. ఓకే, ఫస్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 - లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చూడండి ఇది. దేర్ ఫోర్ 2/5 - x, x ఉన్న ప్లస్ 3 పెట్టండి. 2/5 - 3 అంటే 2/2 1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈ కండిషన్ అప్లై చేయండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 3+ అన్నాడు, ఎక్స్ ఉన్న ప్లస్ 3 పెట్టండి. 5 - 3 2 వచ్చింది. రెండు ఈక్వల్ అవ్వలేదు అంటే ఏమవుతుంది? డిస్కంటిన్యూస్ అవుతుంది. దేర్ ఫోర్ ఆన్సర్ లెఫ్ట్ డిస్కంటిన్యూస్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అవ్వట్లేదు, చూసుకోండి. నెక్స్ట్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్ f of x is equal to mod x - a/x - a. ఈ తెలంగాణలో 2024లో పడింది, ఏపీలో 2022లో పడింది. f of x is equal to mod x - a/x - a. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, mod x - a ఈ వాల్యూ 1 అవుతుంది x కానీ గ్రేటర్ దాన్ a అయితే, -1 అవుతుంది x లెస్ దాన్ అయితే. అంటే ఏమవుతుంది? ఈ రెండు కండిషన్లు ఈక్వల్ అవ్వట్లేదు. దేర్ ఫోర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, f of x is discontinuous at x equal to a and constant when x less than a or x greater than a. ఓకే, కాన్స్టెంట్ అయింది. నెక్స్ట్ ఇఫ్ ద ఫంక్షన్ f of x is equal to cos ax - cos 9x/x², if x not equal to 0, 16 if x equal to 0 is continuous at x equal to a then a. ఏపీ మే 2024లో పడింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఫార్ములా మన లిమిట్స్లో వాడాం. మన దగ్గర ఫార్ములా ఉంది, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 cos ax - cos bx/x² అంటే b² - a²/2, b² 81 - a²/2 ఈజ్ ఈక్వల్ టు 16. సార్ 16 ఎందుకు రాయాలి? వాడు ఆల్రెడీ కంటిన్యూస్ అని ఇస్తాడు. కంటిన్యూస్ ఫార్ములా మీకు గుర్తుండే, లిమిట్ ఎక్స్టెన్స్ టు a f of x is equal to f of a. This is the formula. Therefore a² is equal to 81 - 32, that is equal to 49. Therefore a is equal to ±7. Next, if f of x is equal to 1 + 6x - 3x², when x less than or equal to 1, x plus log of b² + 7 base 2 x greater than 1 is continuous at all real values of x, then the value of b. వాడు మనకిచ్చిన హింట్ ఏంటి అంటే ఇది కంటిన్యూస్ అయిపోయింది అన్నాడు. కంటిన్యూస్ అయిపోయిందంటే దాని మీనింగ్ ఏంటి? ఈ రెండు ఈక్వల్ అనే కదా, సమ్మింగ్ ఏం చేయకండి. ఈ x = 1 తీసుకుని x ఉన్న ప్లేస్లో వేసేయండి. ఇక్కడ కూడా అంతే. దేర్ ఫోర్ 1 + 6 - 3, 1 + log b² + 7 base 2. ఈ 1 6 + 1 7 - 3 4, ఈ 1 తీసుకున్నాడు 3, log b² + 7 base 2. ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఇది 2³ ఈజ్ ఈక్వల్ టు b² + 7. 8 - 7 is equal to b², b² is equal to 1, b is equal to ±1. This is the answer. చాలా సింపుల్ అండి. ఇఫ్ f of x is equal to defined given below is continuous on R, ఇది కంటిన్యూస్ అయిపోయింది, దెన్ ద వాల్యూస్ ఆఫ్ a + b ఈక్వల్ టు, చాలా సింపుల్ అండి. ఇది 2023లో పడింది, 2021లో కూడా పడింది. ఇది క్వశ్చన్. వాడు కంటిన్యూస్ అయిపోయింది అని చెప్పాడు అంటే ఇక్కడ x less than 0 ఈ రెండు వాల్యూలు ఈక్వల్ అయిపోయాయి. జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ x less than or equal to 0, 0 less than x less than 1 ఇచ్చాడు. అంటే ఇది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, ఇది రైట్ హ్యాండ్ లిమిట్ అయిపోతున్నాయి. ఇక్కడ 1 less than or equal to x less than or equal to 3, x greater than 3. ఇక్కడ 3 దగ్గర ఈ రెండు కంటిన్యూస్ అయిపోయాయి. ఇక్కడ 0 దగ్గర ఈ రెండు ఈక్వల్ అయిపోయి కంటిన్యూస్ అయిపోయాయి. సో ఫస్ట్ కండిషన్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ 0 దగ్గర తీసుకుంటున్నాను. sin 0 ఈజ్ ఈక్వల్ టు 0 + a అంటే a ఈజ్ ఈక్వల్ టు 0 ఇస్ ద ఆన్సర్. ఫార్ములా ప్రకారం వేశాను. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్, sin 0 ఈజ్ ఈక్వల్ టు 0 + a. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 3 దగ్గరికి రండి.
bx ప్లస్ 3 లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. అంటే ఎక్స్ ఉన్న ప్లస్లో 3 పెడితే 3b ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు -3. 3b ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు -3. అంటే 3b ఈజ్ ఈక్వల్ ఎంత -6, b ఈజ్ ఈక్వల్ ఎంత -2. ఇక్కడ జాగ్రత్తగా ఇలాంటి సమ్స్ చూస్తున్నప్పుడు ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏ వాల్యూ దగ్గర ఇది కంటిన్యూస్ అవుతుంది. ఈ ఫంక్షన్ x ఈక్వల్ టు 0 దగ్గర కంటిన్యూస్ అవుతుంది, ఈ ఫంక్షన్ x ఈజ్ ఈక్వల్ టు 3 దగ్గర కంటిన్యూస్ అవుతుంది. దేర్ ఫోర్ ఇక్కడ ఇది b -2 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. ఈ రెండు కలిపండి, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 -2. దేర్ ఫోర్ ఆన్సర్ ఈజ్ -2. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.